టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, విలన్గా పలు సినిమాల్లో నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు సుబ్బరాజు. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. భీమవరంలో పుట్టి పెరిగిన సుబ్బరాజు అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. డైరెక్టర్ కృష్ణవంశీ కంప్యూటర్ బాగు చేసేందుకు వచ్చిన సుబ్బరాజు అనుకోకుండా సినీ అవకాశం దక్కించుకున్నారు. ఖడ్గన్ సినిమాలో ఒక చిన్న పాత్రతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు సుబ్బరాజు. విలన్గా ఎన్నో పాత్రల్లో నటించి తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. ఆయన నటించిన సినిమాలు మొత్తం మంచి టాక్ని అయితే సొంతం చేసుకున్నాయి. అన్ని సినిమాల కన్నా బాహుబలిలో ఆయన చేసిన క్యారెక్టర్కు దేశ విదేశాల్లో మంచి పేరును అందించింది. అలాంటి సినిమాపై సుబ్బరాజు ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో మంచి క్రేజ్ అందించిన సినిమాపై ఇలాంటి కామెంట్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాహుబలి వల్ల ఆయనకు జరిగిన నష్టమేంటో ఒకసారి తెలుసుకుందాం. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఈ సినిమాలో నటించిన సుబ్బరాజుకు మంచి గుర్తింపు దక్కింది. పూరి జగన్నాథ్ సినిమాలలో వరుసగా నటిస్తూ పాపులర్ అయ్యారు. తక్కువ సమయంలోనే మంచి పాత్రల్లో నటించి స్టార్ అయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా, కమేడియన్గా అన్ని పాత్రల్లో అలరించారు. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ సుబ్బరాజు సినిమాలు చేశారు. అన్ని భాషల్లో కలిపి 100కు పైగా సినిమాల్లో నటించారు. అందులో అన్ని హిట్ సినిమాలు కావటం విశేషం. బాహుబలి మూవీ స్పెషల్ అనే చెప్పాలి. ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా ఈ సినిమా వల్ల ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే సుబ్బరాజు మాత్రం ఈ సినిమా వల్ల నేను చాలా నష్టపోయానంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అదేంటది, మంచి క్రేజ్ వస్తే నష్టపోవటం ఎందుకు అని అనుమానం వ్యక్తమవుతుంది కదూ. దానికి ఓ రీజన్ ఉంది. అదేంటో ఆయన ఏం చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి. యుద్ధాలు వంటివి ఆ రోజుల్లో ఎలా ఉన్నాయి అనేది ఈ మూవీలో చూపించారు. సినిమా స్టోరీ, విజువల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ మూవీకి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. ఆ మూవీ సిరీస్ కూడా భారీ స్థాయిలో ఆకట్టుకుంది. దాంతో భారీ విజయాన్ని అందుకోవటంతో పాటుగా కలెక్షన్స్ కూడా రాబట్టి ఇండియన్ మూవీ చరిత్రను ఎక్కడికో తీసుకెళ్లింది. ఈ మూవీలో కీలక పాత్రలో నటించాడు సుబ్బరాజు. ఈ సినిమా వల్ల పేరు వచ్చింది, కానీ నష్టాలను కూడా చూపించిందని ఆయన అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుబ్బరాజు ఈ విషయాన్ని బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చారు. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాహుబలి వల్ల పేరు వచ్చింది, కానీ నాకు నష్టాన్ని కూడా మిగిల్చింది అన్నారు. ఆ సినిమా చేస్తున్నంత కాలం వేరే సినిమాలు చేయలేకపోయాను. అవి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలా చాలా నష్టపోయాను అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వటంతో రాజమౌళితో సినిమాలంటే అంత ఈజీ కాదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక రీసెంట్గా ఎట్టకేలకు 47 వయసులో పెళ్లిపీటలెక్కారు. ప్రముఖ కమేడియన్ వెన్నెల కిషోర్తో పాటు పలువురు ప్రముఖులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుబ్బరాజు సతీమణి గురించి డీటెయిల్స్ ఇంకా తెలియరాలేదు.